ఎందుకంటే బీసీ అనేటటువంటిది ఫిక్స్డ్గా ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం ఖాతాలో ఉంటున్నారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ ఖాతాలో ఉంటున్నారు. ఓసీలు తటస్థ ఓటర్ లాగా ఉన్నారు, కాసేపు అటు కాసేపు ఇటు వేస్తున్నారు. అందులో కమ్మటేస్తే రెడ్డిటేస్తే కాపు అటు కాసేపు ఇటు కాసేపు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు నుంచి ఒక ఓట్ బ్యాంక్ క్రిందసారి 151 వచ్చినాయి, ఇంకా పెరగాలి అంటే అటు నుంచి ఒక ఓట్ బ్యాంక్ షిఫ్ట్ చేయించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు బీసీలు అన్నటువంటి. అది వికటించి ఉన్న రెడ్డు పోయారు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు పోయారు అవతలకి. వాళ్ళకి ఏమట్టి వాళ్ళకి 164 వచ్చింది, వాళ్ళకి 11 వచ్చింది. అయితే ఇక్కడ ఈ ప్రాంతాలలో బాధ్యతగా ఉండాలి. ఈ టైంలో బాధ్యత కాకుండా వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు చేసినటువంటిది ఏంటి అంటే వాళ్ళతో ఏదో అవతల వాళ్ళతో మాట్లాడుకున్నారు, పార్టీతో మాట్లాడుకుని వాళ్ళ జోలికి రాకుండా, వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని తెలుగుదేశం నాయకులుగానే భావించమన్నారు. బట్ అట్లాంటి వాళ్ళని చేర్చుకోవాలంటే మనం ముగ్గురం కూర్చుని సమన్వయ సమావేశం పెట్టుకోవాలని చెప్పింది తెలుగుదేశం. బట్ వాళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళు రాజీనామా చేసిన ప్లేసుల్లో వాళ్ళనే ఉంచడమా, లేకపోతే కొత్త వాళ్ళు బేదమస్తానరావు తన్నే ఉంచారు కదా. అదే సందర్భంలో ఈ సానా సతీష్కి వచ్చేటికి 2వ సీటు వచ్చినటువంటి మోపిదేవిది. ఇట్లా ఉంటాయి లెక్కలు. కృష్ణ